నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తావా? దేవుడు ముఖ్యమా, లోకం ముఖ్యమా? దేవుడు ముఖ్యం. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని స్థానంలో ఎవరిని ప్రేమించొద్దు. మీకు చేతులు జోడించి బ్రతుకులాడుతున్నాను. దేవుని కొరకు ఏది దేవునికి సాటి అయినటువంటిది ఏది కాదండి. నా భర్త కంటే ఎక్కువ ప్రేమించాలి. ఎందుకంటే నీ భర్తను కాపాడువాడు ఆయనే. పిల్లల కంటే ఎక్కువ ప్రేమించాలి. ఎందుకంటే నువ్వు నీ పిల్లలు సుఖంగా బ్రతకాలంటే దేవుని కాపుదల, భద్రత, ఆయన కనికరం మనకు కావాలి. నేను చాలాసార్లు దేవుణ్ణి మనం స్తుతించావు, నీకు గుర్తుందా? నేను వ్యక్తిగతంగా కూడా స్తుతిస్తాను. ఏమిటంటే, మా ప్రభువా, మీ రోజు మా కుటుంబంలో నవ్వు ఉందంటే నవ్వుకు కారకుడువు నీవు. నవ్వుకుంటామా అని నవ్వుకుంటామా? అసలు ఆ నవ్వడానికి కారణం దేవుడే. ఎందుకంటే బాధ వస్తే నవ్వుతామా? కుటుంబంలో సమాధానం లేకపోతే నవ్వుతామా? మా నవ్వుకు కారణం కూడా నీవే. మా తిండికో, మా బట్టలకో, దీనికో కాదు, మా సంతోషానికి కారకుడు నీవే. ఆయన్ని ప్రేమించు. చివరికి ఒక మాట చెబుతాడు, ఏంటది? పరిచర్య. ఆయనకు పరిచర్య చెయ్యవలెను. ఆయనకు పరిచర్య చెయ్యవలెను. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలరా? పరిచర్య చేసినట్టు నటించే వారిని దేవుడు దీవించలేడు. పరిచర్య చేసినట్టు నటించే వారిని దేవుడు దీవించలేడు. పరిచర్య చేస్తున్నానని బ్యాడ్జి తీసుకున్నటువంటి వారికి కాదు ఆశీర్వాదం. బాధ్యత కలిగి పరిచర్య చేసేవారిని పిల్లలకు నా దేవుడు దీవిస్తాడు. మీరు కావాలంటే డేట్ వేసి పెట్టుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత కూడా, ఇదిగో ఇలా పాస్టర్ గారు చెప్పాడు, పరిచర్య చేస్తే పిల్లలను దేవుడు దీవిస్తున్నాడని మీ డాక్యుమెంట్ ఏదో ఉంటుందిగా, మీ అదైతే పోదుగా, అర్థమవుతుందా? లేదు, మీ డైరీ ఏదో ఉంటుందిగా, ఆ డైరీలో రాసి డేట్ వేసి పెట్టుకోండి. అర్థమవుతుందా? మీరు చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలన్నా గ్రహిస్తారు. నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలన్నా గ్రహిస్తారు. ఎందుకంటే ఒక డైరీ ఉంటుంది కదా, ఆ డైరీ మెయింటెనెన్స్ చేస్తావు కదా. ఒకవేళ రాసుకుంటే సరే, అంత డైరీ మెయింటెనెన్స్ అయిపోయినా నీ ముఖ్యమైన కాగితాల మీద రాసిపెట్టి, చిత్తు కాగితాల మీద కాకుండా నువ్వు పరిచర్య చేయడం దేవునికి ఇష్టం. దానిని దేవుడు మర్చిపోడన్నాడు. అందుకనే మీరు సంఘములకు వచ్చినప్పుడు ఎప్పుడైనా కనీసం 2 ప్లేట్లైనా కడిగెళ్ళండి. హల్లెలూయా. మా వాళ్ళు ప్రార్థన బృందం వాళ్ళు హృదయపూర్వకంగానే చేస్తున్నారని నన్ను అనుకుంటాను. వాళ్ళు ప్రార్థన చేస్తారు, అంటుల్లో ఉంటారు, ఇక్కడున్న అంట్లన్నీ తోమేసి పరిచర్య చేసి ఊడ్చి వెళ్తున్నారు. దాని దేవుడు చూడడా అంటున్నాను. చాలామందికి ఇంతమంది భోజనాలు ఇప్పుడు టిఫిన్ ఉంటుంది మీకు. ఆ టిఫిన్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? కూలి ఇస్తున్నానా? టీ ఇస్తారు మీకు. ఎవరు? కూలోళ్ళు ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చర్చి దగ్గర ఏమైనా చెత్త చెదారం ఎత్తేసే పని ఏమన్నా ఉందా? ఒకసారి హలో అన్న, అరే మన 4 వెళ్ళి ఈరోజు ఏమన్నా చర్చి దగ్గర పని ఉందేమో, ఖాళీగా శనివారమే కదా ఈరోజు అని ఎప్పుడైనా అనుకున్నారా? స్తోత్రం చెప్పాలి. అమ్మ 4 ఖాళీగా ఉన్నాం, ఏమన్నా చర్చి దగ్గర పని ఉందేమో, సండే స్కూల్ దగ్గర ఏమన్నా పని ఉందేమో, వెళ్దామా ఏమండి? లోకం కొరకు ఎంత కష్టపడ్డావు, నీ శ్రమదానం ఎంతగా చేస్తున్నావు. దేవుని కొరకు చేస్తే ఎంత దీవినో నీకు గ్రహిస్తే ఖచ్చితంగా నిన్ను ఉన్నత అనుభవాల్లోనికి దేవుడు నడిపిస్తాడు. నిన్ను ఆయన ఆనందింప చేస్తాడు. నీ కుటుంబం, నీ జీవితం, నీ కలిగింది సమస్తం దేవునికి అంగీకారం అవుతుంది. ఈ మాటలు దేవుడు మీ ఇనికిడిలో దీవించునుగాక.